శారదని గగన్తో మాట్లాడమని చెప్పాను. మాట్లాడిందో లేదో. ఇలా టెన్షన్ పడే బదులు నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తొందరగా వెళ్ళి వాడితో మాట్లాడాలి. ఏంటండి, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తారు? నా పక్కన గగన్ ఉంటే. శారదా, పక్కన గగన్ ఉంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు కదా. ఈ మాత్రం కూడా బుర్ర వాడకపోతే ఎలా శారదా? మిమ్మల్ని కట్టుకున్న తర్వాతే కదండి అది పోయింది. సరే, జోక్స్ పక్కన పెడితే ఈరోజు గగన్తో నక్షత్ర గురించి మాట్లాడడం మర్చిపోకు. మర్చిపోలేదండి. ముందు నేను భూమికి ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో అడగమని పూరిని రెచ్చగొట్టి ఉంచాను. తర్వాత నేను నక్షత్ర టాపిక్ తీసుకొస్తాను. ముందు పండును గుర్తు చేసి తర్వాత రాయితో కొడతానన్నమాట. వెరీ గుడ్ శారదా, బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఇంకా నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఫాలో అయిపో. ఆల్ ది బెస్ట్. సరే సరే, వాడు ఆఫీస్కి బయలుదేరి ఉంటాడు. నేను వెళ్తాను. బాయ్. బాయ్. అనయ్య, ఏంటి అనయ్య, అది అమ్మ నిన్ను ఏదో అడగాలనుకుంటుంది. అవునా? అడుగమ్మా. మళ్ళీ మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు? దాన్నే అడగమంటే అడుగుతానని చెప్పి మళ్ళీ నా వైపే వేలు చూపించింది. సరే, ధైర్యం చేసి నేనే అడిగేస్తున్నాను. భూమికి ఉద్యోగం ఇచ్చావట, నిజమేనా? నిజమే. ఇది అడగడానికి ఇంత భయపడ్డం దేనికమ్మా? మనల్ని కాదనుకున్న అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం ఏంటి? నాకైతే నచ్చలేదు. అవునన్నయ్య, నాకు కూడా నచ్చలేదు. మీ ఇద్దరికి ఆ రోజే చెప్పాను. భూమి నన్ను ప్రేమిస్తుందనుకొని మనం అపార్థం చేసుకున్నాం, కానీ దానిలో భూమి తప్పేం లేదు అని. అయినా మళ్ళీ మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను భూమిని పిలిచి జాబ్ ఇవ్వలేదు. జాబ్ కావాలని తను వస్తే నేను జాబ్ ఇచ్చాను. ఈ విషయం శరత్చంద్ర గారికి తెలిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. అవ్వవు. తను వచ్చింది, నేను జాబ్ ఇచ్చానని చెప్తాను. దానికి సమాధానం చెప్పుకోవాల్సింది భూమి. అది కాదన్నయ్య, లోకంలో ఎక్కడ జాబ్ లేనట్టు నీ దగ్గరికే జాబ్కి రావడం ఏంటి? అవును, ఆ మాటకొస్తే ఆ శరశ్చంద్ర గారికి బోల్డ్ ఆఫీసులున్నాయి కదా. నీ దగ్గరికే ఉద్యోగానికి వచ్చిందంటే మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో అని నాకు భయంగా ఉందిరా. అవునన్నయ్య, నాది కూడా సేమ్ ఫీలింగ్. మీరేం భయపడిన అవసరం లేదు. అసలు మనసులో ఏం పెట్టుకుని వచ్చిందో తెలుసుకోవడానికే నేను జాబ్ ఇచ్చాను. ఇంతకు ముందులా దెబ్బతినడానికి, మోసపోవడానికి సిద్ధంగా లేను. దీని గురించి అయితే ఇక మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అమ్మగా నాకుండే దిగులు నాకుంటుంది కదరా. భూమి కంటే నిన్న మా అమ్మాయి నక్షత్రని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా అని అడగడానికొచ్చిన ఆ అపూర్వే మేలేమో అనిపించింది. ఏంటి? నిన్న అపూర్వ మన ఇంటికి వచ్చిందా? ఆ అపూర్వ, గోరింటాకు పిన్ని, నక్షత్ర కలిసి ఇంటికి వచ్చారని అమ్మ నాకు చెప్పిందన్నయ్య. నీతో చెప్తుందని మాత్రం నేను గెస్ చేయలేదు. ఇందులో దాయడానికి ఏముంది పూరి? వచ్చిన వాళ్ళకి చెప్పు తీసి కొట్టినట్టు సమాధానం చెప్పి పంపించుంటుంది, అంతే కదమ్మా? చచ్చా, సంబంధం అడగటానికి వచ్చినప్పుడు అంత కఠినంగా ఎలా మాట్లాడతాను నాన్న? అలా చెప్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? కొన్ని సాఫ్ట్గానైనా నో చెప్పి పంపించేసావు కదా.
లేదు, ఆలోచించుకోవటానికి కొంచెం టైం అడిగాను. నీ కూతురుతో పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? 100% ఒప్పుకోదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాన్రా. పాపం నక్షత్ర నీ ప్రేమ కోసం చచ్చిపోబోయిందట కదా. అది కూడా చెప్పారా? ఆ చెప్పారు. అప్పుడే అనిపించింది మనల్ని కాదనుకునే వాళ్ళకంటే మనకి ప్రాణం పెట్టే వాళ్ళ గురించి ఆలోచించటం మెరుగని. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆ నక్షత్రం మన శత్రువు కూతురు. అయితే ఏంటి? పెళ్లి చేసుకొని వెళ్ళి మీ అన్నయ్య ఏమైనా ఆ ఇంట్లో కాపురం పెడతాడా? ఆ పిల్లే వచ్చి మీ అన్నయ్యతో కాపురం చెయ్యాల్సిందేగా. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నాన్నా, ఒకసారి నువ్వు కూడా నక్షత్ర గురించి ఆలోచించరా. మన పెళ్లికి అత్తయ్య ఒప్పేసుకున్నారు. ఇంపాసిబుల్. ఇప్పుడు నమ్మకపోయినా ఇంటికి వెళ్తావు కదా, అత్తయ్య చెప్తుంది కదా, అప్పుడు నమ్ముదావు దానిలే. నువ్వు ఇలా మాట్లాడడం ఇప్పటికీ నాకు షాకింగ్ గానే ఉందమ్మా. నీకు కాదే, ఇది నేను అన్నయ్యకిచ్చిన షాక్. ఆ నక్షత్రిని కోడలిగా చేసుకోవడం నాకేమైనా సరదానా ఏంటి? నాకేం అర్థం కావడం లేదమ్మా. ఇప్పుడు మీ అన్నయ్యని నేనే నక్షత్రని పెళ్లి చేసుకోరా అని అడిగితే మీ అన్నయ్య భూమి గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. అలాగే మీ అన్నయ్య నక్షత్రకి దగ్గరవుతున్నాడని భూమికి తెలిస్తే భూమి టెన్షన్తో మీ అన్నయ్యకి దగ్గరవుతుంది. భూమి పండనుకుంటే నక్షత్ర రాయన్నమాట. నక్షత్ర అనే రాయితో కొడితే భూమి మీ అన్నయ్య ఒడిలో పడుతుంది. ఇది నా ఐడియా. ఈ ఐడియా, ఈ డైలాగులు ఇవన్నీ నీవంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా. దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎవరుంటారు? ఎవరు లేరు. ఏదో బుక్లో చదివాను. నీకు కాలేజ్కి టైం అవ్వట్లేదు? బయలుదేరు. తలతిక్క కవితక్క,
ఏంటి నా ఫ్రెండ్కి పెట్టిన నిక్నేమే నాకు పెడుతున్నారా? ఆ, ఇప్పుడు మాట్లాడింది నాతోనే. ఇట్స్ ధరణి. మరి తల తిగ్గా అని పిలిచావు. ఏ నా ఫ్రెండ్ పిలిచినట్టు నేను పిలవకూడదా? పిలవకూడదు. ఎవరు పడితే వాళ్ళు అలా పిలిస్తే నేను ఒప్పుకోను. ఓ, ఆ పిలుపు భూమికి రిజర్వ్ చేశారన్నమాట. ఏంటి అంత ప్రేమగా తైతక్క అన్నారు? తనతో మాట్లాడాలనుందా? ఆ, అదేం లేదు, నీతో మాట్లాడదామనే ఫోన్ చేశాను. నీ ఫ్రెండ్ని ఈరోజు ఆయన దత్తత తీసుకుంటున్నారు కదా, తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇక నీ ఫ్రెండ్ నా ఆఫీస్కి రానవసరం లేదు. అది కాదండి. నో 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 నో, నేను చెప్పాను కదా, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. అసలు నేను ఫోన్ ఎందుకు చేశానంటే, ఒకవేళ దత్తత తప్పి మొద్దున ఆఫీస్కి వస్తే. నా ఫ్రెండ్ని మొద్దంటారేంటి? నీకు తెలీదేమో, తను మొద్దే. తన ఫ్రెండ్ అని అంటున్నావు, కొంప తీసి నువ్వు కూడా మొద్దువా ఏంటి? ఏం కాదు, మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి బాస్. అదే అదే, బై ఛాన్స్ ఆ మొద్దున ఆఫీస్కి వస్తే అలా మొద్దులా ఆ రెగ్యులర్ డ్రెస్లో రావద్దని చెప్పు. కార్పొరేట్ కంపెనీ అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్లో రమ్మని చెప్పు. అలాగే బాస్, తనకు చెప్తానులే. ఆ డ్రెస్ ఏంటో ఎలా ఉంటుందో అదంతా మనకు అసలు తెలీదే. అబ్బా భలే ఉన్నావు బావా. బయట అంతా హడావుడిగా ఉన్నా కూడా ఎవ్వరి కంట పడకుండా నన్ను కలవడానికి నువ్వు ఇలా వచ్చేసావా? ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్ బావా. నిన్నెప్పుడు ఇలాగే హగ్ చేసుకోవాలనుంది. నిన్ను అస్సలు వదిలి ఉండాలనిపించట్లేదు. నువ్వంటే నాకంత పిచ్చి బావా. పిచ్చి కాదు బావా, పిచ్చి ప్రేమ. నువ్వు తొందరగా నా మెళ్ళో తాళి కట్టేస్తే మనిద్దరం ఎంచక్కా ఇలాగే ఉందాం. అప్పుడు ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు. ఏయ్, మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? అయినా అది హక్ చేసుకుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? హొసేయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలగొడతాను. అయినా ఇద్దరం రొమాన్స్ చేసుకునేటప్పుడు లోపలికి రాకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ కంటే ఎక్కువ సెన్సే ఉందే. మంచి వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు పెంటలో పడి దొర్లుతుంటే వద్దని వారించే హక్కు కూడా నాకుంది. అయినా అది హక్ చేసుకుంటుంటే మీరు తాడి చెట్ల అలా నుంచుంటారేంటి? బుద్ధుందా మీకు? ఏయ్, ఆయన వచ్చి నిన్ను హక్ చేసుకోవడం ఏంటా అనుకున్నాను. ఆవేశంలో ఆలోచించలేదు కానీ అంత బుద్ధి లేని పని ఆయన ఎందుకు చేస్తారు?
అయినా సరే ఆయన బొమ్మనైనా సరే నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ ఫేస్ ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు. ఏయ్ చేతి. అది నా బావ ఫేస్, నాకే సొంతం. ఈరోజు ఆ ఫేస్ ఫోటోగా ఉంది, రేపు నిజంగానే ఉంటుంది. ఈ బొమ్మే బాబాయ్, రేపు నిజంగానే మేం రొమాన్స్ చేసుకుంటాం. అప్పుడేం చేస్తావే? అది జరగని పని. ఆయన నా పర్మిషన్ లేకుండా కళ్ళకు కూడా రారు. ఒక్కవేళ ఆయన వచ్చారని తెలిసిందో ఇద్దరికి తోలు తీస్తాను. నా బావ నా కల్లోకి రావడానికి బోడి నీ పర్మిషన్ ఎవరికి కావాలి? బావని ప్రేమించుకోమని మా మమ్మీయే నాకు పర్మిషన్ ఇచ్చింది. బావతో నా పెళ్లి చేస్తానని ప్రామిస్ కూడా చేసింది. పర్మిషన్లు ఇవ్వడానికి, ప్రామిసులు చేయడానికి ఆయన మీ అమ్మ కొనుక్కున్న ప్రాపర్టీ కదా. మీ అమ్మ చెప్పినట్టల్లా ఆడతారు. మరి మా మమ్మీ ఆడమన్నట్టు ఆడకపోయినా మా అత్తయ్య చెప్పినట్టు వింటాడు కదా. నన్ను అత్తయ్య పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు కదా. శారదా ఆంటీ చెప్తుంది, ఈ ఉత్తమ జాతి పనికిరాని దాన్ని పెళ్లి చేసుకుని పాడైపో బాబు అని. ఓ, నీకు తెలీదు కదూ, బావతో నా పెళ్లికి నిన్నే శారదత్తి ఒప్పుకుంది. ఓహో, అంటే నిన్ను ఆడబొమ్మని తెచ్చి దానికి శారదా ఆంటీ మొహం పెట్టి ఒప్పించావా? అన్నిటికీ బొమ్మలు పెట్టి ఒప్పించినట్టు ఊహించుకునే పిచ్చిదాన్ని కాదు నేను. నిజంగానే నేను మా మమ్మీ గోరింటాకు వెళ్ళి బావతో పెళ్లి గురించి అడిగాం. అత్తయ్య ఆనందంగా ఒప్పుకున్నారు. నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి గోరింటాకునో మా మమ్మీనో అడుగు. వాళ్ళు కూడా నాకు ఫేవర్గానే అబద్ధం చెప్తారనుకుంటే తిన్నగా వెళ్ళి మా అత్తయ్యనే అడుగు. అవును, నక్షత్రాన్ని మా గగన్కిచ్చి పెళ్లి చేయడం మాకిష్టమే అని మా అత్తయ్యే చెప్తారు. వెళ్ళు వెళ్ళు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. అకౌంట్స్లో ఒక్క రూపాయి కూడా తేడా రాకూడదు. అర్థమవుతుందా? నేను చెప్ మావయ్య, ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా కంగారు? ఫోన్లో ఎవరున్నారో ఏంటో తెలుసుకోకుండా మావయ్య అనేస్తావేంటి? సారీ మావయ్య, నక్షత్ర చెప్పింది నిజమేనేమోనన్న కంగారులో అలా అనేశాను. సర్లే, ఇంతకీ నక్షత్రం ఏముంది? శారదత్తయ్య నక్షత్రతో మీ అబ్బాయి పెళ్లికి ఒప్పుకుందంట కదా, నిజమేనా మావయ్య? ఏమోనమ్మా, నాకు తెలీదు. నక్షత్ర అంత కాన్ఫిడెంట్గా చెప్పిందా? అవును మావయ్య. అంత కాన్ఫిడెంట్గా నక్షత్ర చెప్తోందంటే శారద ఒప్పేసుకునే ఉంటుంది. అలా ఎలా ఒప్పుకుంటారు మావయ్య? నువ్వు వద్దనుకున్నావు కదమ్మా. నేను కాదనుకోలేదని మీకు కూడా తెలుసు కదా మావయ్య. నా ఒక్కడికి తెలిస్తే సరిపోదు కదమ్మా. అందరికీ తెలిసేంత వరకు నువ్వు వద్దనుకున్నావు. ఆ నక్షత్ర కావాలనుకుంది. ఎలాగైనా గగన్కి పెళ్ళైతే చాలని శారద ఎప్పటి నుంచో అనుకుంటోంది. అలాంటప్పుడు తన కొడుకు కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడని నక్షత్రం అయితే తప్పే ఉందని శారద ఒప్పేసుకుని ఉంటుంది. హా? అలా ఎలా ఒప్పుకుంటుంది మావయ్య? భూమి, నేను ఇంత వివరంగా చెప్పా కూడా నువ్వు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే నేను మళ్ళీ అదే సమాధానం చెప్పాల్సి వస్తుంది. లాగ్ అవుతుంది. నీకు ఓకేనా? అది కాదు మావయ్య, అలా ఒప్పుకోవద్దని మీరు శారదత్తయ్యతో చెప్పండి. ఆ ఇంట్లో నేను చెప్తే చెల్లుబాటు అయ్యే రోజులు నేను ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే పోయాయమ్మా. మరి ఇప్పుడు ఎలా మావయ్య? ఎలా అంటే నేనేం చెప్తానమ్మా. ఓ పంచే, గగన్ ఓ కళ అనుకుని మర్చిపో. ఎలాగో నక్షత్రకే గగన్కి పెళ్ళైపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. మావయ్య, అంతకు మించి మన ఇద్దరేం చేయగలిగింది ఇంకేమీ లేదమ్మా. కుదరదు మావయ్య. భూమి, కుదరదు అంటే కూర్చడానికి ఇదేమన్నా పూలదండేంటమ్మా? జీవితం. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అడ్జస్ట్ అయిపోవాలి. నేను అవ్వలేను. అవకేం చేస్తావు?
ఆల్రెడీ దత్తత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంక నువ్వు వాడిని కలిసే అవకాశం లేదు. నువ్వు గగన్కి దూరం అయిపోయావు, ఆ నక్షత్ర దగ్గర అయిపోయింది. ఆ తర్వాత గగన్ నక్షత్ర ఇద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది. మావయ్య మీరేదో ధైర్యం చెప్తారు, ఆయనకి దగ్గర అయ్యే మార్గం చెప్తారు అనుకుంటే ఇలా భయపెడుతున్నారేంటి మావయ్య? భయపెట్టడం కాదమ్మా, జరగబోయేది చెప్తున్నాను. అలా జరగకూడదు మావయ్య. నాకు ఆయన కావాలి, నాన్న కూడా కావాలి. భూమి, అలా కుదరదని చెప్తున్నాను కదమ్మా. కాకపోతే ఈ దత్తత కార్యక్రమం ఏమైనా ఆగితే నువ్వు వాడిని కలిసే అవకాశం ఉంటుంది.